నమస్తే, నేను మీ జగిని అశోక్, సహస్ర ఇంటీరియర్స్. లాస్ట్ వీడియోలో మనము ఎలాంటి టైప్ ఆఫ్ మెటీరియల్ వాడతాము, ఎలాంటి టైప్ ఆఫ్ హార్డ్వేర్ వాడతాము అనే దాని గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు క్లయింట్ ప్లేస్లో ఏ రకమైనటువంటి డిజైన్స్ వాడతాం అనేది మనం తెలుసుకున్నాము. మేము క్లయింట్స్కి ముందుగా ఒక 4-5 రకాల డిజైన్స్ పంపిస్తాము. ఆ క్లయింట్ సెలెక్ట్ చేసుకునే మాస్టర్ బెడ్రూమ్లో ఇలా ఓపెన్ డోర్స్ మేము పంపించిన డిజైన్ల నుంచి ఇలా మాస్టర్ బెడ్రూమ్లో ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా చిల్డ్రన్ బెడ్రూమ్లో ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. పార్టీషన్ ఆర్చ్ వచ్చేసి ఈ డిజైన్ సెలెక్ట్ చేస్తుంది. కిచెన్ వచ్చేసి ఇది. సో మొత్తం ఏంటంటే డిఫరెంట్ ఆఫ్ రూమ్లలో డిఫరెంట్ డిజైన్స్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఆ డిజైన్స్ అన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత యాక్చువల్గా ఏ విధంగా మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకున్నాము. ముందుగా మేము ఏం చేస్తామంటే మేము మా కార్పెంటర్తో కలిసి ఆ రూమ్ యొక్క వాల్ డిజైన్, వాల్ యొక్క హైట్ అండ్ విడ్త్ 2 మెజర్మెంట్స్ తీసుకున్న తర్వాత క్లయింట్ సెలెక్ట్ చేసిన డిజైన్ని ఈ మెజర్మెంట్లో ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలని నుంచి ఒక రఫ్ డయాగ్రామ్ గీసుకుంటాము. సో ఇది మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి రఫ్ డయాగ్రామ్. దీంట్లో ఓపెన్ డోర్స్ వస్తాయి, ఎందుకంటే మాస్టర్ బెడ్రూమ్ అనేది జనరల్గా స్పేస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీంట్లో ఓపెన్ డోర్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చిల్డ్రన్ బెడ్రూమ్లో స్పేస్ తక్కువగా ఉంటుంది కాబట్టి స్లైడింగ్ డోర్స్ ఇవ్వడం జరిగింది. గెస్ట్ బెడ్రూమ్లో కూడా స్పేస్ని బట్టి మనము స్లైడింగ్ డోర్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ అన్ని డిజైన్స్ అన్నీ కూడా రూమ్ యొక్క మెజర్మెంట్స్ ప్రకారము దాని యొక్క హైట్, విడ్త్, లెంత్ ఏ విధంగా తీసుకుని, డెప్త్ అనేది ఏ విధంగా తీసుకుంటే రూమ్ యొక్క మెజర్మెంట్ ప్రకారము కంజెస్ట్ కాకుండా స్పేస్ని యూటిలైజ్ చేయడం జరుగుతుంది. సో ఇది మొత్తం అయిపోయిన తర్వాత మనము ఒకసారి మీరు ఇక్కడ చూసినట్లయితే ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో లాస్ట్ వచ్చేసి క్లయింట్ సెలెక్ట్ చేసుకున్న డిజైన్ ఈ విధంగా మనము దీంట్లో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్లో మనము స్లైడింగ్ డోర్స్ ఈ విధంగా ఉంది. పైన వచ్చేసి మొత్తం లాఫ్ట్. ఇది గెస్ట్ బెడ్రూమ్లో కూడా మనము స్పేస్ బట్టి ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేయాలని చెప్పేసి స్లైడింగ్ డోర్స్ చేయడం జరిగింది. పైన కూడా లాఫ్ట్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా క్లయింట్ సెలెక్ట్ చేసుకున్నటువంటి డిజైన్స్ని కూడా మనం యాక్చువల్గా ప్లేస్లలో ఏ విధంగా క్లయింట్ డిజైన్స్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు అనేది నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకున్నాము. ఒకసారి మొత్తం అయిపోయిన తర్వాత మరో వీడియోలో మనం తెలుసుకున్నాము. బాయ్.